డియర్ పేరెంట్స్, మీ ఇంట్లో 4 ఇయర్స్ నుంచి 6 ఇయర్స్ ఏజ్ ఉన్న పిల్లలు ఉన్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. 4 ఇయర్స్ నుంచి 6 ఇయర్స్ ఉన్న పిల్లలకి బ్రెయిన్ డెవలప్మెంట్ ఉండాలన్నా, ఫైన్ మోటార్ స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వాలన్నా, హ్యాండ్స్ అండ్ ఫింగర్స్లో గ్రిప్పింగ్ ఉండాలన్నా సరే, ఇంట్లో ఇలాంటి చిన్న చిన్న సింపుల్ యాక్టివిటీస్ మీరు చేయించడం వల్ల యూ కెన్ సీ ద బెటర్ రిజల్ట్స్ ఫ్రమ్ దెమ్. స్క్వీజింగ్ యాక్టివిటీ, పించింగ్ యాక్టివిటీ, థ్రెడ్డింగ్ యాక్టివిటీ, డ్రాయింగ్ అండ్ కలరింగ్ యాక్టివిటీ, కట్టింగ్ అండ్ టీరింగ్ యాక్టివిటీ, సెన్సరీ యాక్టివిటీ, బ్లాక్ బిల్డింగ్ యాక్టివిటీస్ అండ్ డైలీ లివింగ్ స్కిల్స్. ఈ యాక్టివిటీస్ సింపుల్గా ఇంట్లోనే చేయించడం వల్ల మీరు బెటర్ రిజల్ట్స్ చూస్తారు మీ పిల్లల్లో. సో ఈ యాక్టివిటీస్ ఎలా చేయించాలి ఏంటి అనేది చూసేద్దాం ఇప్పుడు. స్క్వీజింగ్ యాక్టివిటీ. ఈ స్క్వీజింగ్ యాక్టివిటీ ఏంటి అంటే స్పాంజ్ని వాటర్లో డిప్ చేసి లేదా కలర్ వాటర్లో డిప్ చేసి స్క్వీజ్ చేయడము, లేదా ఒక క్లే వాళ్ళకి ఇచ్చి కొంచెం క్లే వాళ్ళకి ఇచ్చి ఆ క్లేతో వాళ్ళని వాటిని అలా స్క్వీజ్ చేస్తూ ఏదో ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్ని తయారు చేయడము, లేదా ఒక స్ప్రే బాటిల్ ఇచ్చి ఆ ఎంటీ స్ప్రే బాటిల్లో వాటర్ పోసి ఆ స్ప్రేని ప్లాంట్స్కి వాటరింగ్ చేస్తున్నట్టుగా చేయడం. సో దీన్ని స్క్వీజింగ్ యాక్టివిటీ అంటారు. పించింగ్ యాక్టివిటీ. ఈ పించింగ్ యాక్టివిటీ ఏంటి అంటే క్లాత్ పిన్స్ యూజ్ చేసి ఒక పేపర్స్కి క్లిప్ చేయడం, లేదా పేపర్ కార్డ్స్ని క్లిప్ చేయడం, పేపర్ ప్లేట్ని క్లిప్ చేయించడం చేయాలి. అండ్ స్టిక్కర్స్ని రిమూవ్ చేసి మళ్ళీ వేరే దగ్గర స్టిక్కర్స్ని ఫింగర్స్తో అంటించడం. అంటే స్టిక్కర్స్ని ఫింగర్స్తో రిమూవ్ చేసి వేరే దగ్గర ఆ స్టిక్కర్స్ని అంటించడం, పేస్ట్ చేయడం లాంటివి దీన్ని పించింగ్ యాక్టివిటీ అని అంటారు. నెక్స్ట్ థ్రెడ్డింగ్ యాక్టివిటీ. ఈ థ్రెడ్డింగ్ యాక్టివిటీ ఎలా చేయించాలంటే ఇంతకుముందు మనం వీడియోలో చెప్పుకున్నట్టు లేస్లోకి ఒక్కొక్క బీడ్ని ఇన్సర్ట్ చేయాలి. ఫస్ట్ పేరెంట్ ఒక్కొక్క బీడ్ని లేస్ పట్టుకొని బీడ్స్ని ఇన్సర్ట్ చేస్తున్నట్లు చూపించి నెక్స్ట్ పిల్లలతో కూడా చేయించాలి. ఒక్కొక్క బీడ్ లేస్లోకి ఇన్సర్ట్ చేయాలి పిల్లలు. నెక్స్ట్ టీరింగ్ అండ్ కటింగ్ యాక్టివిటీ. ఈ టీరింగ్ అండ్ కటింగ్ యాక్టివిటీ ఏంటంటే మన ఇంట్లో ఓల్డ్ న్యూస్ పేపర్స్ ఉంటాయి కదా, ఆ న్యూస్ పేపర్స్ పిల్లలకి ఇచ్చి క్రంబుల్ చేయడం, లేదా టీరింగ్ చేయడం, చిన్న చిన్న పీసెస్గా టీరింగ్ చేయడం, లేదా కటింగ్ చేయడం అంటే పిల్లలు సిజర్తో కట్ చేయాలి. సిజర్స్ వాళ్ళు ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నారు కాబట్టి చిన్నపిల్లలకి సేఫ్గా చిన్న సిజర్స్ ఉంటాయండి. మనం యూజ్ చేసే సిజర్స్ కాకుండా వేరే చిన్న సిజర్స్ ఉంటాయి. ఆ సిజర్స్ మాత్రమే పిల్లలకి ఇవ్వాలి. అవైతే కొంచెం సేఫ్గా ఉంటాయి. ఆ సిజర్స్తో పిల్లలకి కటింగ్ నేర్పించాలి. వేస్ట్ పేపర్స్ని కటింగ్ చిన్న చిన్న పీసెస్గా కటింగ్ నేర్పించాలి. దీన్ని టీరింగ్ అండ్ కటింగ్ యాక్టివిటీ అంటారు. నెక్స్ట్ కలరింగ్ అండ్ డ్రాయింగ్ యాక్టివిటీ. ఈ కలరింగ్ అండ్ డ్రాయింగ్ యాక్టివిటీ ఏంటంటే పిల్లలు వాళ్ళ ఫింగర్స్తో ఏదో ఒక కలర్ తీసుకుని వాళ్ళకి ఇష్టమైన ఫేవరెట్ కలర్ తీసుకొని ఆ కలర్లో వాళ్ళ ఫింగర్స్ డిప్ చేసి ఒక ప్లెయిన్ పేపర్ మీద ట్యాపింగ్ చేయడం, లేదా కలరింగ్ చేయడం, లేదా మీరు ఏదైనా పేపర్ మీద వాళ్ళకి నచ్చిన షేప్ కానీ పిక్చర్ కానీ డ్రా చేసి వాటిని వాళ్ళ నచ్చిన కలర్ క్రేయాన్తో కలరింగ్ చేయమని చెప్పడము, లేదా ఒక పెన్సిల్తో వాళ్ళు ఏదో ఒక పిక్చర్ని ట్రేస్ చేయించడము, ఆ ట్రేస్ చేసిన పిక్చర్ని మళ్ళీ దానికి కలరింగ్ చేయించడము, ఇలా డ్రాయింగ్ అండ్ కలరింగ్ చేయించాలి. నెక్స్ట్ బిల్డింగ్ యాక్టివిటీ. ఈ బిల్డింగ్ యాక్టివిటీ ఏంటంటే ఇంతకుముందు మనం వీడియోలో చెప్పుకున్నట్టు బ్లాక్ స్టాకింగ్ యాక్టివిటీ ఎలా అయితే ఉందో సేమ్ అలాగే ఈ బిల్డింగ్ యాక్టివిటీస్ కూడా చిన్న చిన్న ఇంటర్లాకింగ్ బ్లాక్స్ ఉంటాయి కదా, ఆ బ్లాక్స్ని వాళ్ళు ఒక్కొక్క బ్లాక్ని అటాచ్ చేస్తూ ఆ బ్లాక్ని బిల్డింగ్ చేస్తూ అలా ఒక హౌస్ ఫార్మ్ చేయాలి, లేదా ఏదైనా వాళ్ళకి నచ్చిన హౌస్ కానీ లేదా షేప్ కానీ ఏదో ఒక బ్లాక్స్ని యూజ్ చేసి అది కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ సెన్సరీ యాక్టివిటీ. ఈ సెన్సరీ యాక్టివిటీ ఎలా చేయించాలంటే కొంచెం క్వాంటిటీ శాండ్ కానీ లేదా రైస్ గ్రెయిన్స్ కానీ తీసుకొని ఒక ఎంటీ టబ్ కానీ లేదా ఎంటీ బిగ్ సైజ్ ప్లేట్ కానీ తీసుకొని ఆ టబ్లో కానీ ఆ ప్లేట్లో కానీ ఆ శాండ్ని ఫిల్ చేయాలి. ఆ శాండ్ని ఫిల్ చేసిన తర్వాత అప్పుడు ఇంట్లో పిల్లలు ఆడుకుంటున్న చిన్న చిన్న టాయ్స్ ఉంటాయి కదండి, పెద్ద టాయ్స్ కాకుండా చిన్న సైజ్ ఆఫ్ టాయ్స్ని శాండ్ లోపల దాచిపెట్టి పైన మొత్తం శాండ్తో కవర్ చేయాలి. అప్పుడు పిల్లలకు మీరు చెప్పాలి, శాండ్లో చేయి పెట్టి వెతికి ఆ టాయ్స్ని బయట తీయమని చెప్పాలి. అప్పుడు పిల్లలు వాళ్ళ హ్యాండ్స్ యూజ్ చేసి వాళ్ళ హ్యాండ్స్తో వెతికి లోపల ఉన్న టాయ్స్ని బయట తీసిన తర్వాత ఆ టాయ్ ఏ కలర్లో ఉంది, ఎన్ని కలర్స్లో ఉన్నాయి, అది ఏ టాయ్. సపోజ్ మీరు కార్ టాయ్ పెడితే ఇది ఏంటి, ఇది కారా బస్సా అని అడగాలి, ఇది ఏ కలర్లో ఉంది అని అడగాలి. పిల్లలకి సెన్సరీ యాక్టివిటీస్ చేయించడం చాలా ఇంపార్టెంట్. ఇందులో కూడా చాలా యాక్టివిటీస్ ఉంటాయి. లైక్ ఒక బౌల్లో గ్రెయిన్స్, ఒక బౌల్లో రైస్, ఒక బౌల్లో బీన్స్ పెట్టి ఇంకొక బౌల్లో దాల్ వేసి అలాగా ఒక్కొక్క బౌల్లో ఒక్కొక్క ఐటెం వేయాలి.
వేసిన తర్వాత పిల్లలు వాళ్ళ ఫింగర్స్ అది టచ్ చేయిస్తూ చెప్పించాలన్నమాట. ఇది ఏది రఫ్గా ఉంది, ఇది స్మూత్గా ఉందా, ఇది రఫ్గా ఉందా అని చెప్పాలి. ఇది రైస్, ఇది దాల్, ఇది బీన్స్ అని మనం వాళ్ళతో చెప్పించాలి. అది ఏది స్మూత్గా ఉంది, ఏది రఫ్గా ఉంది అనేది వాళ్ళు సెన్స్ చేయగలిగేలా ఉండాలి అండ్ వాళ్ళు రికగ్నైజ్ చేసుకునేలాగా ఉండాలి. డైలీ లివింగ్ స్కిల్స్. ఈ డైలీ లివింగ్ స్కిల్స్ అంటే ఏం లేదు, పిల్లలు ఇంట్లోనే ఉంటూ చిన్న చిన్న ర్యాండమ్ థింగ్స్ చేస్తూ పిల్లలు ఏదో ఒకటి లర్న్ చేసుకుంటారు. లైక్ జిప్పింగ్ అండ్ అన్జిప్పింగ్ ద జాకెట్స్, బటనింగ్ అండ్ అన్బటనింగ్ ద క్లాత్స్ అండ్ బుక్స్ లో ఉన్న పేజెస్ ని టర్న్ చేయడం, ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ద జార్స్, ఇలాంటి చిన్న చిన్న ర్యాండమ్ థింగ్స్ పిల్లలు ఇంట్లోనే చేస్తూ కూడా లర్న్ చేసుకుంటూ ఉంటారు. సో ఫైనలీ ఇలాంటి సింపుల్ యాక్టివిటీస్ ఇంట్లోనే చేయించడం వల్ల పిల్లల్లో గ్రోత్ కనిపిస్తుంది అండ్ బ్రెయిన్ డెవలప్మెంట్ ఉంటుంది, కాన్సన్ట్రేషన్ ఉంటుంది, ఫోకస్ ఉంటుంది అండ్ కొత్త థింగ్స్ నేర్చుకోవడానికి, వాళ్ళు కొత్తవి లర్న్ చేయడానికి వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా చూపిస్తారు అండ్ హ్యాండ్ అండ్ ఐ కోఆర్డినేషన్ ఉంటుంది, బాడీ డెవలప్మెంట్ ఉంటుంది, ఫింగర్స్లో కూడా గ్రిప్ ఉంటుంది, వాళ్ళు రిటర్న్ పార్ట్ నేర్చుకోవడానికి కూడా కొంచెం ఈజీగా ఉంటుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఎవ్రీ మదర్కి, పేరెంట్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.